అది కేవలం నీ వాయిస్ కమాండ్ వినే పని చేస్తుంది. రోబో, ఆ వాక్యూమ్ క్లీనర్ ఆపేశాయి. ఇలా పనికొచ్చేదాన్ని కొనాలి, అర్థమైందా? రోబో, నాకు ఫ్రూట్స్ తినిపించు. ఓహో, ఈ రోజు టైంకి ఆఫీస్కి వెళ్తాను. బ్యాటరీలో ప్లీజ్ రీఛార్జ్. బ్యాటరీలో ఓరే నాయనో, భూమి మీద ఉంటే ఏమైనా చేయగలను, గాల్లో ఉంటే బ్యాటరీ ఎలా చార్జ్ చేయగలను? చప్పట్లు. అమ్మో బాబోయ్, అమ్మో అయ్యి బాబోయ్. అరే, నువ్వేం చేస్తున్నావు? ఇంత పెద్ద యాపిల్ నా నోట్లో ఎలా పడుతుంది, అర్థమైందా? డాంకీ, యాపిల్ ని కట్ చేసి దాన్ని తినిపించమని చెప్పు. రోబో, ఫస్ట్ కట్ చేసి తర్వాత యాపిల్ తినిపించు. నన్ను వదులు, నా తోక కట్ చేయమన్నది నన్ను కాదు, యాపిల్ ని కట్ చేసి నాకు తినిపించు. అసలు ఈ రోబోకు బుర్ర లేదు, హనీగాల్లాగా ప్రవర్తిస్తోంది, అర్థం? హాయ్ హాయ్ హాయ్. భలే, ఎప్పుడో చిలకని కాపాడతావు కదా, ఇప్పుడు నిన్నెవరు కాపాడతారు? అయ్యో కాపాడండి, కాపాడండి, ప్లీజ్ కాపాడండి, త్వరగా కాపాడండి. ఇవి నన్ను తినేసేలా ఉన్నాయి. లేదు, ఏమో వచ్చేస్తున్నాయి. ల్యాండింగ్ బటన్ పనిచేయడం లేదేంటి? ఎందుకని? నువ్వు అయిపోయా. అమ్మా, నన్ను వదలండి, వదలండి, అయ్యో వదలండి, వదలండి, వదలండి ప్లీజ్. అయ్యా, దానిలో బ్యాటరీ అయిపోయింది కాబట్టి సరిపోయింది, లేదా నా బ్యాటరీ అయిపోయేది. బ్యాటరీ ఫినిష్ అయ్యి మంచిదైంది. ఆకాశంలో నుంచి టమాటా బడ్డీలో పడిపోయాను. అప్పుడు టమాటా అతను నన్ను 2 పీకాడు. మీకు తెలుసా? నేనేమి నీ గురించి చెప్పడం లేదు, ఆ రోబోట్ గురించి చెప్తున్నాను, అర్థమైందా? ఈ హెలికాప్టర్ కూడా అసలు పనిచేయడం లేదు. ల్యాండింగ్ బటన్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ సేల్స్ మ్యాన్ మీ అందరినీ బాగా మోసం చేశాడు. పదండి, వెళ్ళి అడుగుదాం. పదండి. పదండి. ఇవేమీ పని చేయడం లేదు కాబట్టి రిటర్న్ తీసుకోండి. ఒక్కసారి అమ్మినవి తిరిగి తీసుకోకూడదు, అది మా పాలసీ. అయితే వీటి ప్లేస్ లో వేరే వస్తువులు ఇవ్వండి. దానికోసం మీరు మా కస్టమర్ కేర్ ని సంప్రదించాలి, అదే మా పాలసీ. మాకు ఇవేవి అవసరం లేదు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి. అది పాసిబుల్ కాదు సార్. ఇలా చూడండి, ఈ వాక్యూమ్ క్లీనర్ ఆన్ అయితే ఆఫ్ అవ్వడం లేదు. అది మీ వాయిస్ కమాండ్ తో పనిచేస్తుంది. సేమ్ ఫ్రీక్వెన్సీలో చెప్తేనే ఆర్డర్ తీసుకుంటుంది. ఈ రోబో తేడాగా పనిచేస్తోంది, దీనికి అసలు బుర్రే లేదు, అర్థమైందా? బొర్రుంటే అది రోబో ఎలా అవుతుంది సార్? ఈ హెలికాప్టర్ అసలు వేస్ట్. ల్యాండింగ్ బటన్ పనిచేయడం లేదు. ఇందులో ఏం చేయమంటావు? నేను మీ ముందే చెక్ చేసి ఇచ్చాను, మీరే పాడు చేసి ఉంటారు. నా చేతులతోనే వాళ్ళని పట్టుకుంటాను. మీతో ఉంటాం రాజు అన్నయ్య. నేనే నందు, అందరికీ బంధు. ఎలా ఉన్నావు రాజు అన్నయ్య? నేను ఆ దొంగల్ని వెంబడిస్తూ వచ్చాను. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసా? అరే నందు, నువ్వు నా ఆత్మబంధు. దొంగలు ఎక్కడున్నారో చెబుతావా? నా వెనకే రండి, చూపిస్తానా? మమ్మల్ని పట్టుకుందాం అనుకుంటున్నావా? మేమే దొంగలం. ఒరే, మీ ఇద్దరిని వదలను. బలం బాగానే ఉంది.
ఏంటి నా బాడీతో బాల్ ఆట ఆడుతున్నారా? అవును. మా సెక్యూరిటీ గార్డ్ ని కొడతారా? అరే సెక్యూరిటీని కాదురా, ఇన్స్పెక్టర్ ని. ఇన్స్పెక్టర్ గారిని కొడతారా? నందు అందరి బంధు ఇప్పుడు రాజోనియా మిమ్మల్ని వదలడు, అందరూ అయిపోయారు. చక్రం విష్ణు చక్రం అన్ని చూపిస్తాను మీకు. నన్ను ఎవరైనా ఆపండి, అయిపోయాను రోయ్. నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను చక్రం తిప్పుతాను. ఏయ్, త్వరగా పరిగెత్తు. హే హనీ, గట్టిగా లాగు. బతికిపోయాను నేను. నీ వల్ల కాదులే తమ్ముడు, లైట్ తీసుకో, అర్థమైందా? అలాగా అయితే నువ్వు లాగి చూపించు. ఏంటి అలా చూస్తున్నావు? వాళ్ళు చాలా బరువుగా ఉన్నారు. పద మన ఇద్దరం కలిసి లాగుదావా? చూడండి సార్, ఇది ఒక రోబో. ఇది మీ పనులన్నీ చేసి పెడుతుంది. రోబో, సార్కొక పువ్వు కోసుకొని తీసుకురా. వెళ్ళి మొక్కలకి నీళ్లు పోయి. ఓ ఇది చూడండి, ఇది హెలికాప్టర్. హాయిగా గాల్లో ఎగరొచ్చు. ఇలా చూడండి, హెలికాప్టర్ వేసుకొని కాయలు కూడా కోయొచ్చు. క్యాచ్! ట్రాఫిక్ సమస్య లేకుండా, పెట్రోల్ ఖర్చు లేకుండా హ్యాపీగా తిరగచ్చు. రీఛార్జబుల్ బ్యాటరీస్ తో ఇది పనిచేస్తుంది. ప్రతిరోజు లేట్ గా వెళ్ళి ఆఫీసులో తిట్లు తింటాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చి దీన్ని కొంటా. భలే ఉంది. ఇది నాకు కావాలి. రోజంతా చెత్త తీసి నేను అలసిపోతున్నాను. నాకు ఆ రోబోట్ కావాలి. నేను చేసే పనులన్నీ అది చేస్తుంది, అర్థమైందా? ఈ వస్తువులన్నీ మిమ్మల్ని సోమరిపోతులుగా మారుస్తున్నాయి. ఈ వస్తువులు కంఫర్ట్ నిస్తాయి సార్. తక్కువ ధరకు వస్తున్నప్పుడు ఎవరైనా కొనకుండా ఉంటారా? ఏమంటారు? మేమేం కొంటాము. క్లీనర్, నువ్వు వెళ్ళి ఇల్లంతా క్లీన్ చెయ్యి. జోర్దార్, తొందరగా ఐస్ క్రీమ్ తిను. నువ్వు దెబ్బలు తినాలి, అర్థమైందా? ఎందుకు? ఎందుకంటే నీ క్లీనర్ ఇప్పుడు స్టోర్ రూమ్ లోకి వెళ్ళాడు. వామ్మో, ఆగు. నన్ను ఇబ్బంది పెట్టడానికి క్లీనర్ ని పంపిస్తావా? నాకు కోపం వచ్చింది. ఆగో, నీ పని చెప్తాను. వామ్మో, నన్ను కాపాడండి.
ఐడియా నేను మిమ్మల్ని గోల్ కొట్టనివ్వను. ఎట్టా ఉందిరా నా గోల్? పని ఈ రోజు కనీసం 10 గోల్స్ అయినా చేస్తాను. అలాగా అయితే రా, పందెం కాసుకుందాం. ఓ వెళ్ళి బాల్ తీసుకురా. నేను ఒక్క గోల్ కూడా కొట్టనివ్వను. ఆ, ఆ. గోల్. హెక్కా. భలే షాట్ కొట్టినావన్నా, అర్థమైందా? గట్లుంటది మరి. రాజు అన్నయ్య, రాజు అన్నయ్య, ఇక్కడికి మీరు ఎలా వచ్చారు? జరా ఊళ్ళో బోరు కొట్టేసినది. సిటీకొస్తే గాలి మారి కాస్త చేంజింగ్ ఉంటుందని వచ్చిన. ఎంత దూరం రావాల్సిన అవసరం ఏముంటే పక్కూరికి వెళ్ళి ఒక కొండ నీళ్ళు తెచ్చుకుంటే సరిపోయేది కదా. ఓయ్ హనీ, నీ వయసుతో పాటు నీ వెర్రితనం కూడా కాస్త ఎక్కువ అవుతున్నది. ఎవరియనా? తను మా దూరపు బంధువు రాజు అన్నయ్య. ఓ, నేను ఒకటి అనుకున్నాను, ఎక్కడే పని ఏదైనా చూసుకొని బతికేద్దామని. ఓ, ఈ రోజు నువ్వు భలే తమాషాగా ఉన్నావు. హనీ బనీ, ఏంటి ఇటు వచ్చారు? మేడం, ఇతను మా రాజు అన్నయ్య, ఊరి నుంచి వచ్చారు. ఇతనికి వాచ్మెన్ డ్యూటీ ఇవ్వండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? రాత్రంతా కర్రట్టుకొని విజిల్ వేయడమే కదా వాచ్మెన్ డ్యూటీ, అంతే కదా. ఆ, రాత్రంతా చాలా జాగ్రత్తగా కాపలా కాయాలి. 2 దొంగలు వస్తే పారిపోయేలా ఉన్నావు నువ్వు. ఓయ్ సారు, నన్ను తక్కువ అంచనా వేయకు. నాటుకోడి రాగి సంకటి తిన్న బాడీ ఇది. చూడడానికి అలా కనిపించట్లేదుగా. నా తడాక చూపిస్తాను, జల్దీరా. ఏయ్, నువ్వు ఇప్పుడు ఏం చేసావురా? రాజు అన్నయ్య, ఈయనకి అర్థం కాలేదా? ఇంకోసారి చూపించు. గట్లనా? ఏయ్, ఆ, ఆ. అరేయ్, డ్యూటీలో ఉన్న పోలీస్ పైన చేయి చేసుకుంటావా? నన్ను క్షమించండి సారు, నా బలం ఎలా ఉంటుందో చూపించాను అంతే. ఓ, ఇలా చూడు, నీ బలం బుద్ధి మాకు నచ్చాయి. నీకు జాబ్ ఇస్తున్నాము. ఇదిగో తీసుకో. ఇలా చూడు రాజు, నువ్వు డ్యూటీని జాగ్రత్తగా చేసుకో. హా? ఓహోహో, అరే ఓహో, ఎక్కడున్నావురా దొంగ? నిన్ను ఈ రోజు అస్సలు వదిలే ప్రసక్తే లేదు. పట్టేసుకున్నాను దొంగనే. చెరువు కట్టలో బట్ట ఉతికారు, ఈడెవడో నన్ను ఉతికేస్తున్నాడు. అరే అప్పుడే ఏమైంది, నా తడాకా చూపిస్తాను చూడు. ఓహోహో, ఎవరైనా కాపాడండి. ఏం చేస్తున్నావన్నా? నన్ను ఏయ్, కొట్టకు. వదులు అతన్ని. పోలీసు పోయిండి దొంగను కాపాడడానికి వచ్చావా? నువ్వు వీడు ఒకటే కదా, నీ సంగతి చెప్తాను ఉండు. ఏమనుకున్నావు? ఓహో, ఓరి నాయనో. కాపాడండి. పెళ్లిలో పెడతారు పసుపు మంగళం. ఓహో, అరే కవితను మొత్తం కంప్లీట్ చేయనివ్వు. పెళ్లిలో పసుపు మంగళం. అమ్మో! కవిత చివరి లైన్ మేం కాదు, ఇప్పుడు దొంగతనం చేసింది కూడా మేము కాదు. దొంగతో పాటు దొంగ పోలీసును కూడా పట్టుకున్నాం. ఓరి నాయనో. నా నుండి తప్పించుకోలేరు మీరు. దొరికారా దొంగల్లారా? ఓరి నాయన వచ్చేస్తున్నాడు. అమ్మో! అమ్మో!
తప్పించుకోవడానికి చూసారంటే మడతడిపోద్ది ఏమనుకుంటున్నారు అరే మేము దొంగలం కదా వదిలిపెట్టావు అలాగే వదిలేస్తాను ఇప్పుడు మీ ఇద్దరికే నడుములు ఇరిగిపోతాయి బతికిపోయాం సార్ మేము హైదరాబాద్ వెళ్ళాలి మా కోసం అక్కడ ఫ్లైట్ ఉంది. హైదరాబాద్ మేము ఇప్పుడు వెళ్ళాలి హైదరాబాద్, ఎందుకంటే అక్కడ దిలీప్ కన్నా పెళ్లి. చప్పట్లు కొట్టండి. మేజర్ దిలీప్ కన్నానా? పట్టుకోండి వీళ్ళని. మన శత్రు దేశంలో ఉన్న మేజర్ దిలీప్ కన్నా చుట్టాలు వీళ్ళు. నేను చెప్పింది మా అన్న దిలీప్ కన్నా. ఇప్పుడు నా మీద పడ్డాడు ఈ దున్నా. చప్పట్లు కొట్టండి. మీకు అర్థం కాలేదా? మనం శత్రు దేశంలోకి వచ్చేసాం. పదండి 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 అందరూ. మనం ఇలా దొరికిపోయామేంటి? నాకు భయంగా ఉందిరా. శత్రు దేశపు స్పైని పట్టుకున్నాం మేము. సార్ మేము స్పైలం కాదు, జస్ట్ బార్డర్ దాటి వచ్చాం అంతే. అవును సార్, మేము ఎనిమిసం కాదు. ఎందుకు బోర్డర్ దాటి వచ్చారు? ఇక్కడ చార్మినార్ ఏదైనా ఉందా ఏంటి? బోర్డర్ దాటకూడదని మీకు తెలీదా? ఆ? చూడండి, మేము అనుకోకుండా వచ్చాము. అర్థమైందా? ఓ, అర్థమైంది. నాకు బాగా అర్థమైంది. అందుకే మిమ్మల్ని పట్టుకున్నాం కదా. చెప్పు, మేజర్ కన్నా ఏం ప్లాన్ చేశాడు చెప్పు. ఒకరోజు మంచు కొండల్ని, ఒకరోజు సోల్జర్ కొండల్ని, ఒక నైట్ క్యాంప్ ఫైర్, మార్నింగ్ లో స్నానం. ఇక మీరు చూసారంటే నా చెట్లు వైపుకి బాణం. ఇక తిరిగి వెళ్ళాను నా క్యాంపెయిన్ కి. ఐడియా. మీకు ఇప్పుడు వణుకు తగ్గాలంటే మనకి ఇప్పుడు నిప్పు కావాలి. ఒక నిమిషం ఆగండి. ఇదిగోండి, తీసుకోండి నిప్పు. ఓయ్, ఏం చేస్తున్నావు? దాన్ని లోపలికి తీసుకురాకూడదు, బయట పడేయ్. ఓకే సార్, పడేశాను. అందరూ త్వరగా బయటికి పరిగెత్తండి. మనం కూడా పారిపోదాం, పదండి. అవును కదా, పదండి పదండి. మంటలు, పరిగెత్తండి, పారిపోండి. వాళ్ళలో ఒక్కరూ తప్పించుకోవడానికి వీల్లేదు, పట్టుకోండి. త్వరగా రండి. ఇదిగో దీన్ని పట్టుకోండి. దారి ఇటువైపు ఉంది, పరిగెత్తండి. పదండి, పారిపోదాం త్వరగా. వీడు మనల్ని వదిలేలా లేడు. అర్థమైందా? కాపాడండి, కాపాడండి. మీరెంత దూరం వెళ్ళినా మిమ్మల్ని వదిలిపెట్టను. రండిరా పిల్లలారా, మీరే వచ్చి దొరికిపోయారు. పట్టుకోండి వెళ్ళని. ఎరక్కపోయి వచ్చావు, ఇరుక్కుపోయావు. మా దేశానికి స్వాగతం బంటి. మీ దేశమా? అవును, మమ్మల్ని తరుముకుంటూ వస్తూ మాకంటే ముందు మా బార్డర్ లోకి వచ్చేసావు నువ్వు. చెట్టుల పుట్టలు మొత్తం దాడుకుని వచ్చాము. తను మన ప్రాణం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నాడు.
మన కన్నా సారు ప్లాన్ చెప్పలేదని వీళ్ళు కొట్టారు సార్. అలాగా ఇలా తగిలిందా అలా కాదు, గట్టిగా. వచ్చావు ఇరుక్కుపోయావు ఇలాగే తగిలిందా